ప్రేక్షకులకందరికీ తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ప్రేమ తీరాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ దిస్ ఈజ్ నవీన్. ఈరోజు కొత్త ఎపిసోడ్ మీ ముందు పెడుతున్నాను. ఇదే హృదయ రాగం ఎపిసోడ్ 1. ఇక మొదలుపెట్టే ముందు చిన్న మాట. ఫ్రెండ్స్, నేను పెట్టే ప్రతి కథ మీరు మిస్ కావద్దంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక హృదయ రాగం ఎపిసోడ్ 1ని ప్రారంభిస్తున్నాం. ఒక చిన్న పల్లెటూరిలో పచ్చని పొలాలు చుట్టుముట్టిన ఒక సాధారణమైన ఇంట్లో ప్రియ తన జీవితాన్ని సరళంగా గడుపుతోంది. ఆమెకు 22 వసంతాలు వచ్చాయి. కానీ ఆమె మనస్సు ఇంకా ఆ ఊరి సరళతలోనే ముడిపడి ఉంది. ప్రియ అందమైన ముఖం, మెరిసే కళ్ళు, సరళమైన సారీలు ధరించి ఇంటి ముందు కూర్చుని సాయంకాల సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉంటుంది. ఆమె తల్లి లక్ష్మి, తండ్రి రామారావు ఆమెను ప్రేమతో పెంచుకున్నారు. కానీ ప్రియకు ఎప్పుడూ ఒక అసంపూర్ణత అనిపిస్తుంది. అదే తన జీవితంలో ఏదో ఒక ముఖ్యమైన భాగం కనిపించకుండా పోయినట్టు. చిన్నప్పటి నుంచి ఆమెకు కలలు వచ్చేవి. ఒక పెద్ద నగరం, హడావుడి నిండిన రోడ్లు, ఒక అపరిచిత ముఖం ఆమెను పిలుస్తున్నట్టు. ఆ కలలు ఆమెను భయపెట్టేవి కాదు, మరింత ఆలోచనలకు నెట్టేవి. ప్రియకు ప్రేమ అంటే ఏమిటి? అది ఒక గాఢమైన నమ్మకం, హృదయాన్ని అర్థం చేసుకునే బంధం, జీవితాంతం కలిసి ఉండే సాంగత్యం. కానీ ఆమె ఊరిలోని అబ్బాయిలు ఆమెను చూసి ముచ్చట పడేవారు. పెళ్లి సంబంధాలు వచ్చేవి. అయినా ప్రియ మనసు ఏదో ఒక అపరిచితుని కోసం వెతుకుతుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెను దత్తత తీసుకున్నారని ఆమెకు తెలుసు. కానీ ఆ దత్తత వెనుక ఉన్న రహస్యం ఒక భయంకరమైన యాక్సిడెంట్, కోల్పోయిన కుటుంబం. ఆమెకు ఇంకా పూర్తిగా తెలియదు. ఆ రహస్యం ఆమె హృదయంలో ఒక చిన్న బాధను దాచి ఉంచింది. ఎప్పుడూ ఏదో మిస్సింగ్ అనిపించే ఫీలింగ్ను సృష్టించింది. సాయంత్రం ఆమె తల్లి లక్ష్మి ఆమెతో మాట్లాడుతూ, ప్రియా, నీకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. ఊరి అబ్బాయి, మంచి కుటుంబం, నీవు సంతోషంగా ఉంటావు అంటుంది. ప్రియ సిగ్గుపడుతూ, అమ్మా, ప్రేమ అంటే నమ్మకం. నేను ఎవరినైనా పూర్తిగా అర్థం చేసుకోవాలి. అతను నన్ను అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడి అబ్బాయిలలో ఆ ఫీలింగ్ రావడం లేదు అని అంటుంది. లక్ష్మి ఆమె చేయి పట్టుకొని, బంగారం, జీవితం అంతా ప్రేమే. కానీ కొన్నిసార్లు గతం మనల్ని వెంటాడుతుంది. నీవు సంతోషంగా ఉండాలి అని అంటుంది. కానీ ఆమె కళ్ళల్లో ఒక రహస్య బాధ దాగి ఉంటుంది. ప్రియకు ఆ మాటలు మరింత అనుమానాన్ని కలిగిస్తాయి. అదే తన గతం ఏమిటి? ఎందుకు తల్లి ఎప్పుడు ఆ విషయాలు దాటివేస్తుంది? అదే సమయంలో హైదరాబాద్ నగరంలోని ఒక హైరైజ్ బిల్డింగ్లో కార్తిక్ తన ఆఫీస్ డెస్క్ మీద కూర్చుని పని చేసుకుంటున్నాడు. అతనికి 28 ఏళ్ళు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. స్మార్ట్ డ్రెస్సింగ్. కానీ ఆ కళ్ళల్లో ఒక గాఢమైన ఒంటరితనం, ఒక కోల్పోయిన ప్రేమ బాధ.
గతంలో స్నేహ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెను పూర్తిగా నమ్మాడు. తన జీవితంలో ఆమెకు అంకితం చేయాలని అనుకున్నాడు. కానీ ఒకరోజు ఆమె అతన్ని వదిలేసి వేరే వ్యక్తితో వెళ్ళిపోయింది. ఆ మోసం అతని హృదయాన్ని చిన్నాభిన్నం చేసింది. నమ్మకం అనే మాటను అతని జీవితం నుంచి తుడిచిపెట్టివేసింది. ఇప్పుడు అతను ఎవరిని సులభంగా నమ్మలేడు. ప్రతి బంధంలో అనుమానం వెతుకుతాడు. స్నేహ ఇప్పుడు మరొకరితో సంతోషంగా ఉందని తెలిసినా కార్తిక్ ఆమెను పూర్తిగా మర్చిపోలేడు. రాత్రుళ్ళు ఆమె జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతాయి, అలాగే బాధపరుస్తాయి. అతని స్నేహితుడు విక్రమ్ అతన్ని పెళ్లి సంబంధాలు చూడమని ఒత్తిడి చేస్తాడు. కార్తిక్ గతాన్ని మర్చిపో, కొత్త జీవితం మొదలుపెట్టు అని అంటాడు. కానీ కార్తిక్ చిరాకుగా, విక్రమ్ ప్రేమ అంటే మోసం, నేను మళ్ళీ ఆ బాధ అనుభవించలేను, నమ్మకం పోయింది, హృదయం ఖాళీగా ఉంది అని అంటాడు. అతని జీవితం బిజినెస్ మీటింగ్స్, ట్రిప్స్తో నిండి ఉంది. కానీ రాత్రులు ఒంటరిగా గడుస్తాయి. గత జ్ఞాపకాలు అతన్ని కురిపించేవి. చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో కోల్పోయిన తన స్నేహితురాలు ప్రియ జ్ఞాపకాలు కూడా ఎప్పుడూ అతన్ని వెంటాడుతాయి. కానీ అతను ఆమెను మర్చిపోయానని అనుకుంటాడు. ఒకరోజు ప్రియ తన కుటుంబంతో కలిసి సమీపంలోని ప్రసిద్ధ ఆలయానికి వెళ్తుంది. ఆలయం చుట్టూ పండుగ వాతావరణం, అలాగే భక్తుల గుంపు, మంత్రాలు, గంటల పూల వాసనలు. అదంతా ఆమెను మనసును ప్రశాంతతపరుస్తాయి. అయితే అప్పుడు ప్రియ దైవాన్ని ప్రార్థిస్తోంది. ఇలా అని, దేవుడా, నాకు నిజమైన ప్రేమ దొరకాలి, ఒకరు నన్ను అర్థం చేసుకొని నమ్మకంగా ఉండాలి, నా గత రహస్యాలు బయటపడాలి అని. అదే సమయంలో కార్తిక్ తన బిజినెస్ ప్రాజెక్ట్ కోసం ఆ ప్రాంతానికి వస్తాడు. అతని కంపెనీ సమీపంలో ఒక కొత్త ప్లాంట్ స్థాపిస్తుంది. కాబట్టి ఆలయానికి వచ్చి పూజ చేస్తాడు. అతని మనసు ఇంకా స్నేహ జ్ఞాపకాలలో మునిగి ఉంది. కానీ ఆలయ వాతావరణం అతన్ని కొంచెం ప్రశాంతత పరుస్తుంది. గుంపులో ప్రియకు అకస్మాత్తుగా బాలంస తప్పి పడుతుంది. కార్తిక్ సమయానికి ఆమెను పట్టుకుంటాడు. ఆ క్షణంలో వాళ్ళ కళ్ళు కలుస్తాయి. ప్రియకు కార్తిక్ ముఖం ఏదో చాలా తెలిసినట్టు అనిపిస్తుంది. ఒక చిన్నప్పటి జ్ఞాపకం మెరుస్తుంది. అదే కార్తిక్కు కూడా ఆమె ముఖంలో ఏదో ఒక పాత ఆకర్షణ, ఏదో ఒక కోల్పోయిన బంధం ఫీల్ అవుతుంది. జాగ్రత్త, మీకు గాయమైందా అని కార్తిక్ ఆందోళనగా అడుగుతాడు. ప్రియ సిగ్గుపడుతూ, లేదు థ్యాంక్స్, మీరు అని అంటుంది. ఆ క్షణంలో నుంచి వాళ్ళ మధ్య ఒక చిన్న సంభాషణ మొదలవుతుంది. ప్రియ తన ఊరి సరళత గురించి, పొలాల, నది, చిన్నప్పటి ఆటలు చెప్తుంది. కార్తిక్ తన నగర జీవితం, బిజినెస్ ఒత్తిడి, కానీ హృదయంలోని ఖాళీ గురించి పంచుకుంటాడు. ఇద్దరిలోనూ ఒక అపరిచితమైన ఆకర్షణ మొదలవుతుంది. అదే ప్రియకు కార్తీక్లో ఒక నమ్మకమైన బలం కనిపిస్తుంది. కార్తీక్కు ప్రియలో ఒక నిజాయితీ, శుద్ధత అనిపిస్తుంది. ఆ సంభాషణలో ప్రేమ బీజాలు చిగురిస్తాయి. కానీ అది ఇంకా గుర్తించకుండానే ఉంటుంది. కానీ ఆ మధురమైన క్షణం మధ్యలోనే కార్తీక్ ఫోన్ మోగుతుంది. స్క్రీన్ మీద స్నేహ పేరు కనిపిస్తుంది. అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు.
మనసులో అనుమానం మొదలవుతుంది. ఇంతకాలం తర్వాత ఎందుకు ఈ కాల్? స్నేహ మళ్ళీ తన జీవితంలోకి వచ్చి బాధ పెడుతుందా? అతను కాల్ను ఇగ్నోర్ చేస్తాడు, కానీ ప్రియ గమనిస్తుంది. ఆమె మనసులో ఒక చిన్న అనుమానం మొలకెత్తుతుంది. అదే, అతని జీవితంలో ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ మాట ముగించి విడిపోతారు. కానీ ఇద్దరి మనసులోనూ ఒక కొత్త భావన మొదలవుతుంది. అదే ఆకర్షణ, ప్రేమ మొలకలు. కానీ అనుమానాలు, ఛాయతులు కలిసి ప్రియ ఇంటికి వచ్చి ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ ముఖం ఎందుకు అంత తెలిసినట్టు ఉంది? ఆమె ఒక పాత ఆల్బమ్ తెరుస్తుంది. చిన్నప్పటి ఫోటోలు చూస్తుంది. ఒక ఫోటోలో ఆమెకు దత్తత సమయంలో తీసినది తల్లిదండ్రులతో. కానీ దూరంగా ఒక చిన్న అబ్బాయి నవ్వుతూ కనిపిస్తాడు. ఆ అబ్బాయి ముఖం, అదే కార్తీక్ చిన్నదనం. ప్రియకు గుండె దడుక్కుమంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది సంయోగమా లేదా గత కనెక్షనా? ఆమెకు తెలియకుండానే ఆ రోజు కలిసిన కార్తీక్ తన జీవితంలో భాగమా? మనసులో అనుమానాలు మొదలవుతాయి. తన దత్తత గురించి తల్లిదండ్రులు ఏమి దాచారు? కార్తీక్కు తన గురించి గుర్తుస్తుందా? ఆమె హృదయం ప్రేమతో నిండుతుంది, కానీ బాధతో కూడా. ఈ పరిచయం ఏమి తెచ్చిపెడుతుంది? కార్తీక్ హోటల్ గదిలో కూర్చుని ప్రియను గుర్తు చేసుకుంటాడు. ఈ అమ్మాయి ఎందుకు ఇంత తెలిసినట్టు ఉంది అని అనుకుంటాడు. స్నేహ కాల్ తీస్తాడు. ఆమె మాట్లాడుతుంది. కార్తీక్, నాకు నీతో మాట్లాడాలి. గతం మార్చలేం, కానీ ఒక రహస్యం ఉంది అని. అతని మనసు మళ్ళీ అనుమానాలతో నిండుతుంది. స్నేహ ఎందుకు తిరిగి వచ్చింది? ప్రియతో కలిసిన తర్వాత ఎందుకు ఈ కాల్? ఇద్దరి జీవితాలు ఒక అదృశ్య దారంతో ముడిపడి ఉన్నాయి, కానీ ఆ దూరం ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలియదు. ప్రేమ, బాధ, అనుమానం ఇవన్నీ కలిసి ఒక కొత్త పయనం మొదలవుతుంది. అయితే తర్వాత ఏం జరగబోతుంది? స్నేహ రహస్యం ఏమిటి? ప్రియ, కార్తీక్ గత కనెక్షన్ బయటపడుతుందా? ఇవన్నీ తదుపరి ఎపిసోడ్ 2లో చూద్దాం. మీకు ఈ హృదయరాగం స్టోరీ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని తదుపరి ఎపిసోడ్ కోసం, ఎపిసోడ్ 2 కోసం వేచి ఉండండి. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ధన్యవాదాలు.